ఏలూరు జిల్లాలో భానుడి ప్రకోపానికి ప్రజలతో పాటు రోడ్లపై విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు సైతం అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు 41 నుంచి 54 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉండడంతో సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి కిట్లు అందుబాటులో ఉంచాలని ట్రాఫిక్ పోలీసులు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని వారు సూచిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. సూర్య భగవానుడు నిప్పుల కొలిమితో ప్రజల మీద విరుచుకుపడుతున్న తరుణంలో ఇక్కడున్నటువంటి ఏదైతే ఏలూరుకి సంబంధించినటువంటి నగరంలో ప్రధానంగా ఏదైతే ట్రాఫిక్ సంబంధించినటువంటి కూడలు అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కూడలకు సంబంధించి పోలీసులు కూడా పూర్తిగా కీలకంగా ఎండల్లో కూడా ఈ మండిపోయే ఎండల్లో కూడా పూర్తిగా విధులు నిర్వహిస్తుంటారు. వీరికి సంబంధించి అసలు ఎలా ఉంది పరిస్థితి, ఈ వేసవికి సంబంధించి మరి ఏ విధంగా సమస్యలు ఎదుర్కొన్నారు అన్నారు. వీరితో మాట్లాడి ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? వేసవి ఎండలు పెరుగుతున్న కొద్దీ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కూడా చూస్తారు. ఇంకా 50 డిగ్రీల సెల్సియస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. విధి నిర్వహణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి రోజు రోజుకి ఎండ తీవ్రత అనేది 47 డిగ్రీలకి పైనే నమోదవుతుంది. ఇంకా రేపు నుంచి రాబోయేది రోహిణీ కార్తె కాబట్టి ఇది 4-5 రోజుల్లో దీని తీవ్రత 50 డిగ్రీల వరకు వెళ్ళొచ్చిన వాతావరణ సూచిక కూడా మనకి తెలియజేస్తుంది. దీనిలో భాగంగా మేము మా సిబ్బందికి, ఎవరైతే మా సిబ్బంది ఉంటారో వాళ్ళు మార్నింగ్ 8 నుంచి 12 o'clock వరకు ఒక షిఫ్ట్, 12 నుంచి 4 o'clock ఒక షిఫ్ట్, ఎవరైతే మార్నింగ్ చేశారో వాళ్ళు 4 to 8, 8 to 10 వరకు మా సిబ్బంది ఈ విధంగా ఎండనక వాననక ఉద్యోగం చేస్తుంటారు. వారి యొక్క సంక్షేమం కొరకు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కొమ్మి ప్రతాప్ శివకిషోర్ గారు మరియు మా ఎస్డిపిఓ శ్రావణ్ కుమార్ సార్ యొక్క ఆదేశాల మేరకు మా యొక్క సిబ్బంది ఈ విధమైన వడదెబ్బకు తగలకుండా ఉండడం కొరకు వారికి మినిమం సంక్షేమం కోసం అని చెప్పి ఒక చిన్న కిట్ బ్యాగ్, సమ్మర్ కిట్ బ్యాగ్ లాగా మా యొక్క ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అందించడం జరిగింది. దానిలో భాగంగా మా ఎక్కువ ఎండ తగలకుండా ఉంటాకి తల మీదకి రౌండ్ క్యాప్, అదేవిధంగా ఎక్కువ హీటు ప్రొడ్యూస్ చేసి కళ్ళకి ఇది కాల్పు తగలకుండా, కళ్ళకి తగలకుండా ఫాస్ట్ ట్రాక్ కంపెనీకి సంబంధించిన గగుల్స్, అదేవిధంగా పొల్యూషన్ డస్ట్ ఇది అవ్వకుండా యూజ్ అండ్ త్రో మాస్కులు, అదేవిధంగా స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అది తుడుచుకుంటాకి చిన్న నాప్కిన్, ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాకి ఒక బ్యాగ్, మరియు అదేవిధంగా వాటర్ ఎక్కువ మనం ఎండలో ఉంచడం వల్ల వాటర్ డీహైడ్రేట్ అయిపోయి అవ్వకుండా వారు ఉండటం కోసం అని చెప్పి ఒక వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా రోజు ఈ యొక్క పబ్లిక్ యొక్క సహకారంతో మా అధికారులు ఇదితో అప్పుడప్పుడు మజ్జిగ ప్యాకెట్లు మధ్యాహ్నం పూట డ్యూటీలో ఉన్న వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు అందజేయడం కూడా జరుగుతుంది. వీటిలో ఇంత సంక్షేమం కోసం ఇంత చేసినా సరే ఈ వడగల్పులకి మా సిబ్బంది తట్టుకోలేక, అదేవిధంగా పబ్లిక్ యొక్క సేఫ్టీ సురక్షితం కోసం అని చెప్పి మా వాళ్ళు అదేవిధంగా ఉద్యోగం చేయడం జరిగింది. ఇదేందా ప్రతి పౌరునికి ముఖ్యంగా తెలియజేసేది ఏదంటే, బాగా ఎండలో ఎక్కువ ఉంది, అవసరమైతే తప్ప మీకు ఏదైనా ఇంపార్టెంట్ ముఖ్యమైన పని ఉంటే తప్ప బయటికి రావద్దు. చాలా వడగల్పులు బాగా కొడుతున్నాయి. ఏ టైంలో ఎక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి తెలియట్లేదు. కాబట్టి గమనించి మీకు అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని ఈ సందర్భంగా ప్రతి పౌరునికి, ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకున్నాము. చూడొచ్చు, ప్రధానంగా కూడా ఏదైతే విధి నిర్వహణకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఎండలకు సంబంధించి వేడి ఎక్కువగా ఉండడంతో షిఫ్ట్ల వారీగా కూడా విధులు నిర్వహిస్తున్నాము. ప్రత్యేకంగా ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో కూడల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసుకి సంబంధించి కూడా వారి సేఫ్టీ విషయంలో కూడా క్యాప్ కానీ, గగుల్స్ కానీ, మాస్క్ కానీ, మరేపు వాటర్ బాటిల్కి సంబంధించి కానీ ఒక కిట్లు అనేది కూడా ప్రొవైడ్ చేశామని చెప్పి పోలీసులు కూడా స్పష్టం చేసిన బస్సు కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా.